హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుక్రవారం కదా ఫ్రెండ్స్, పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ పూజ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా పూలు ఆమె రాక లేట్ అయింది. ఉండా పూలతో అలా డెకరేషన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఏంటంటే నేను పూజ చేసుకున్న తర్వాత మా వారు నేను డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పేసి అని అన్నాడు. ఇంకా అదరా వంట తయారు చేయాల్సి వచ్చింది తనకి బాక్స్ పెట్టడానికి. ఎందుకంటే తను పోయే కాడ తినాలన్నా కొద్దిగా దూరం వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసని నాకు బాక్స్ రెడీ చేయని చెప్పేసని అన్నాడు. అందుకని చెప్పేసని సరేలే చేద్దాము. ఈరోజు అది కాక మా బాబు ఏంటంటే సెలవు పెట్టుకున్నాడు అనమాట. లేకపోతే ఉదయాన్నే అయిపోయేది బాబుకి. ఈరోజు సెలవు పెట్టుకున్నాడు కాబట్టి బాబుదేం టెన్షన్ లేదు. నిదానంగా చేద్దాంలే అనుకున్న వంట. కానీ మా వారు తొందర పెట్టేలకి చేశాను. ఏం కర్రీ చేస్తున్నానంటే బీరకాయ చేస్తున్నాను ఫ్రెండ్స్. బీరకాయ పప్పు చేస్తున్నాను. తర్వాత వచ్చేసి రైస్ కడిగి పెట్టాను అనమాట. మీరు చూస్తూ ఉండండి వీడియో. నేను వేరే టాపిక్ చెప్తాను ఉంటాను. ఎందుకంటే నేను నిన్న వీడియో ఒకటి చేశాను ఫ్రెండ్స్, కానీ అది వీడియో పెట్టడానికి కుదరలేదనమాట. ఫోన్ ఫుల్ అయిపోయింది. ఇంతకుముందు కూడా నేను వీడియోలు తీసిన చాలా పోయినాయి. సరే ఆ ఫోన్ ఏదో ఇబ్బందిగా ఉందనుకుంటే ఇప్పుడు తీసుకున్న ఫోన్ కూడా అసలుకేంటో 2-3 వీడియోల కంటే ఫుల్ అయిపోతుంది. మళ్ళీ ఫోన్ మార్చాలి అనుకుంటున్నాను. ఆ పాత ఫోన్లోనే వీడియోలు ఎక్కువ పెట్టినట్టుండి. దీంట్లో అసలు వీడియోలే పట్టట్లేదు. నాకు ఇబ్బంది అయిపోయింది. దేంట్లన్నా డౌన్లోడ్ చేసి పెట్టుకోవడానికి నాకు తెలీదు. మా వారిని అడిగితే ఏమో నీకు అన్నీ దండగే మళ్ళీ ఇవి కూడా అని చెప్పేసి అని అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది ఫోన్దే జీబీ ఎక్కువ ఉండదు తీసుకోవాల్సింది. నేను అంటే దాని మీద ఇది కొద్దిగా బెటర్లే అనుకున్నా, కానీ కుదరలేదనమాట. సరే చేసేదేముంది కానీ ఏంటంటే నేను ఒకళ్ళ గురించి చెప్పాలి. నిన్న పెట్టిన వీడియోలో అయితే చెప్పాను, కానీ బ్యాడ్ లక్ ఆ వీడియో డిలీట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి మీకు అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి రావాల్సి వస్తుంది. ఏంటంటే నాకు ఒక అమ్మాయి అయితే మామూలుగా వాయిస్ రికార్డింగ్ పంపించింది. అలాగే ఆ అమ్మాయిది జరిగింది మొత్తం నాతో చెప్పుకుంది ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు ఒకసారి దెబ్బతిన్నానని చెప్పాను కదా, అంటే వేరే అమ్మాయి చెప్పు కూడా నేను చెప్పలేదు, మా జీవితం కద్దేసుకెళ్ళి అక్కడ ఆట పెట్టిందండి అని చెప్పేసానంటే మాకు స్టేషన్ కాడి నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళాను. నా దగ్గర సాక్ష్యాలు ఉండబట్టి సరిపోయినాయి, లేకపోతే ఇబ్బంది పడేదాన్ని. అలాగ అప్పుటాంచి ఏంటంటే కొద్దిగా వేరే వాళ్ళు చెప్పినవి చెప్పాలంటే కొద్దిగా వెనకాడుతున్నాను అనమాట. నాకు తెలిసినవి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పమంటారు, మనం చెప్పామనుకో ఎవరన్నా ఇది మీ కథలాగానే ఉందని అంటే సపోజ్ ఎవరైనా అడిగారనుకో మళ్ళీ ఇలా రివర్స్ అవుతారు. ఎందుకులే అని చెప్పేసి నేను అప్పటాంచి కొద్దిగా మానుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఫోన్ చేసి నేను ఫోన్లోనే చెప్తాను అక్క అని చెప్పేసి ఒక 2-3 గంటలైతే చెప్పిందనమాట. కాకపోతే ఏంటంటే నేను ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో కొన్ని బాగా పనికొచ్చే అయితే తీసుకొని చెప్తున్నాను. ఏంటంటే ఆ అమ్మాయికి వచ్చేసి 2 పిల్లలంట ఫ్రెండ్స్, 2 ఆడపిల్లలంట. ఆ అమ్మాయిది వచ్చేసి టంగుటూరు, ఒంగోలు పక్కన టంగుటూరు. అయితే ఆ అమ్మాయి నాకు ఇంతకుముందు కూడా కామెంట్ పెట్టింది, 1-2 సార్లు నాకు కామెంట్ పెట్టింది ఫ్రెండ్స్. అక్క మీది ఒంగోలు అంటున్నారు కదా, రాక్క మా ఇంటి దగ్గరికి ఒకసారి రాక్క అని. నేను ఒకసారి దెబ్బతిన్నా కానీ నుంచి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళటలేదు. కానీ ఆ అమ్మాయి ఇష్టపడి ఓకే చెప్పమన్నాను అని అంటే చెప్తాను. ఆ అమ్మాయి ఏమో ఇష్టపడలేదు కదా, మళ్ళీ మనకి దెబ్బ కదా ఇలా చెప్తే. అందుకని చెప్పేసి నా కొద్దిగా ఆలోచించాను అనమాట. ఆ అమ్మాయి వరుసను కామెంట్ పెడతానే ఉంది. అందుకని చెప్పేసి నేను ఇంకా నా ఫోన్ నెంబర్ ఇచ్చి నీ ఫోన్ నెంబర్ పెట్టి నేను ఫోన్ చేస్తానన్నా. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ పెట్టింది, నేనే ఫోన్ చేశాను, మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు మనకు భయం ఉండదు, ఎందుకంటే అమ్మాయి వాయిస్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అలాగా. అయితే ఆ అమ్మాయికి అయితే 2 పిల్లలంట ఫ్రెండ్స్. వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి 4 అంట. ఈ అమ్మాయి వచ్చేసి 2 అమ్మాయి అంట. అయితే వాళ్ళ ఊళ్ళోనే అంటే ఊళ్ళోనే పుట్టిల్లు ఊళ్ళోనే అమ్మాయి ఇచ్చింది కూడా ఊళ్ళోనే ఇచ్చారంట. అయితే ఏం జరిగిందంటే ఊరి పేరు చెప్పాను కాబట్టి ఆ పర్సన్ పేరు అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఈ అమ్మాయి వచ్చేసి ఒక పనికి వెళ్ళిద్దంట. ఏం పనికంటే ఏదో పని చెప్పింది ఫ్రెండ్స్. ఏంది అక్కడ గుడి ఉంది కదా, అమ్మవారి గుడి. ఆ గుడి దగ్గర ఏదో వర్క్ పేరు కూడా చెప్పను, ఎందుకంటే గబాలను ఎవరన్నా మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి. అక్కడ ఆ గుడి కాడ అయితే వర్క్ చేస్తుందంట అమ్మాయి. అయితే
ఆ అమ్మాయి ఆ పని చేసుకుంటా పిల్లల్ని, ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు, ఆ అమ్మాయి పెళ్ళైన కాడి నుంచి కూడా ఆ గుడికాడ పనికే వెళ్తూ ఉందంట. వెళ్తుంటే ఆ గుడి దగ్గర ఒక అతనైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడంట. వాళ్ళ హస్బెండ్కి కూడా 1, 2 సార్లు చెప్పిందంట. ఇలా పలాని పేరు ఆయన కొద్దిగా నాకు ఇబ్బందిగా ఉందండి, నేను ఆ పని మానుకొని వేరే పనికి వెళ్తానంటే ఎంతో చేస్తారట వాళ్ళు, ఎప్పుడు దేవుడు బతిలో ఉండేవాళ్ళు అలా చెయ్యరు అని చెప్పేసని వాళ్ళ హస్బెండ్ అంటున్నాడంట. సరే ఈయన ఇట్ట అంటున్నాడు కదా అని చెప్పేసని ఇంకా ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఇంకా అవతల వ్యక్తికి వార్నింగ్ ఇస్తా అట్టా పని గడిచిపోతూ ఉందన్నమాట. ఈ అమ్మాయి పని ఈ అమ్మాయి చేసుకుంటుంది, ఆయన ఈ అమ్మాయికి కొద్దిగా ఎక్కువ పనులు చేయడం అట్లా చేస్తూ ఉన్నాడంట. సరే పనే కదని చెప్పి ఈ అమ్మాయి చేసుకుంటా వెళ్తుంది. అయితే నవరాత్రులు జరుగుతాయి కదా, దసరాకి అమ్మవారికి నవరాత్రులు, ఆ టైంలో వర్క్ ఎక్కువగా ఉంటుందంట. అయితే అసలుకి కనీసం 10 నిమిషాలు కూడా రెస్ట్ ఇవ్వకుండా ఈ అమ్మాయికే చెప్తున్నాడంట పని. సరే చూసింది ఇంకా అమ్మాయి నేను పనికి రానని చెప్పేసి అని మానుకుందంట. మానుకొని వాళ్ళ హస్బెండ్కి చెప్పిందంట ఇట్టాటి సంగతి అని చెప్పేసి. ఇప్పుడు భర్త అయినోడు అర్థం చేసుకోవాలి కదా, భార్య పదే పదే ఎందుకు చెప్తుంది ఇలాగని చెప్పేసి. వాడు కొద్దిగా డ్రింక్ అంట, తాగుతాడంట. అయితే నేను అడుగుతాను ఉండని చెప్పేసని ఈయన పోయాడంట. వాళ్ళ హస్బెండ్, ఈ అమ్మాయి హస్బెండ్ పోయి అడిగాడంట. అడిగితే తాగుతా కూర్చున్నావురా, నేనేం అనలేదని చెప్పేసి వాడిని తీసుకెళ్ళి ఫుల్గా మందు పోపించాడంట. పోపించి నేనేం చేయలేదు, మీ భార్య నన్ను కోరుకుంటుంది అని చెప్పేసి అని చెప్పాడంట. అయితే వాడింటికి వచ్చి ఆ తాగుబోతోడు ఈ అమ్మాయిని అసలు మామూలుగా కొట్టలేదంట ఫ్రెండ్స్, తెగ కొట్టాడంట. కొట్టిన తర్వాత ఈ అమ్మాయికి ఏంటంటే ఇక్కడ కంటి దగ్గర ఆ అమ్మాయికి అయితే దెబ్బ తగిలిందంట. దెబ్బ తగిలితే కన్ను అనేది ఒకటి సరిగా కనిపించట్లేదంట అమ్మాయికి. కనిపించకపోతుంటే ఇంకా వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు దగ్గరే కదా, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిందంట. అమ్మ ఇట్ట జరిగింది ఇది పొజిషన్ అని చెప్తే వాళ్ళ అమ్మ అందంట, ముందే చెప్పొచ్చు కదమ్మా, ఈ తాగుబోతాడు చెప్పావు, వాడు మందు పోపిచ్చెట్ట అని చెప్పేసి నేను ఈ రకంగా కొట్టాడు వీడని చెప్పేసి అని వాళ్ళ అమ్మోళ్ళు ఏం చేశారంటే ఆ గుడి దగ్గర పని చేస్తాడు కదా ఆయన ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళి ఏందయ్యా ఇది, పిల్లని అట్ట అనొచ్చా మీరు, ఎప్పుడు పూజలు పునస్కారాలు మామూలుగా గుళ్ళో పనులు చేస్తూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు కదా మీకు అని చెప్పేసి అని అడిగితే మీ అమ్మాయి ఎట్టండి ఎట్ట చేసింది అట్ట చేసింది అని చెప్పేసి అని వాళ్ళకు కూడా ఏదో చెప్పాడంట. వాళ్ళు వీళ్ళు అరుచుకున్నారంట. అరుచుకున్న తర్వాత ఈ అమ్మాయి వచ్చి మరి కంటికి దెబ్బ తగిలింది కదా, మరి రెస్ట్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అని ఈ ఇద్దరు ఆడపిల్లలను తీసుకెళ్ళి అక్కడ ఆ అమ్మాయి రెస్ట్ తీసుకుంటా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గరే ఉందంట, కన్ను చూపించుకుంటా. అంటే ఈ తాగుబోతాడు మారతాడు అని చెప్పేసి వీళ్ళు మారకపోగా వాడేం చేశాడంటే ఆ ఊరు పక్కన వేరే ఊరంట, పల్లెటూరు. అయితే అక్కడ పనికి వెళ్తాడంట ఈయన. ఏం పని, కొబ్బరి బొండాలు లోడు దించడానికి వెళ్తుంటాడంట. అక్కడ ఈయన వెళ్ళే పని దగ్గర ఒక అమ్మాయి కొబ్బరి బొండాలు కొడతా ఉంటుందంట. అంటే కొబ్బరి బొండాలు కొట్టి అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూలికి వెళ్తుందంట అమ్మాయి. అయితే మరి ఎట్ట పరిచయం అయిందో ఏమో ఈ అమ్మాయి ఈ తాగుబోతోడికి పరిచయం అయింది. పరిచయం అయిన కాడి నుంచి భార్య పోయింది కదా, భార్యకి కంటి చూపు సరిగా కనిపించట్లేదు, అదేందో చూసుకుందామని అదేం లేకుండా ఇంక అసలుకి ఇంటికే రావట్లేదంట. అవతల అమ్మాయికి హస్బెండ్ లేడంట, పిల్లలు కూడా లేరంట. ఇంకెళ్ళి రేత్రి పగులు చేసిన డబ్బులు ఆ అమ్మాయికి ఇచ్చేసి ఇంకా ఆ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడంట. ఈ భార్యకి తెలియదు ఇంటి దగ్గరే ఉంటున్నాడేమోలే అని చెప్పేసి అని అనుకుంటుంది. ఈ పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు, అటు నాయనమ్మోళ్ళ ఇంటికి అమ్మమ్మల ఇంటికి తల్లి దగ్గర తిరుగుతూ ఉంటారు కదా, ఆ పిల్లలకుల్లా ఏందమ్మా మీ నాన్న ఏం చేస్తున్నాడంటే నాన్న 2 రోజుల నుంచి ఇంటికే రావట్లేదమ్మా, మరి ఎక్కడికి వెళ్ళాడు ఏందో అని చెప్పేసి అని ఈ పిల్లలు చెప్తున్నారు. అదేంది తాగి ఎక్కడన్నా పొనుకున్నాడు ఏందని చెప్పేసి అని భార్యకి భయమే కదా, తాగి ఎక్కడన్నా పొనుకున్నాడు అయ్యిందని చెప్పేసి అని ఈ అమ్మాయి ఫోనులు చేస్తూ ఉందంట. ఫోనులు చేస్తుంటే ఎత్తి నేను పనికి వచ్చేలే వేరే సాటికి నేను 2 రోజులు దాకా ఇంటికి రానని చెప్తున్నాడంట. సరేలే అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా వదిలిపెట్టిందంట. వదిలిపెట్టి ఊరుకున్న తర్వాత సరే పుట్టింటికాడ ఒక 10 రోజులు ఉందంట. 10 రోజులు ఉన్న తర్వాత మందులు ఆడుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ గుడి దగ్గర పనికి వెళ్ళకుండా ఈ అమ్మాయి ఈ పొలం పనులకి వెళ్దాంలే, అక్కడికి వెళ్ళి ఎందుకు తగాదులు గొడవలు అని చెప్పేసి అని ఈ అమ్మాయి పొలం పని వెళ్ళటానికి అని చెప్పేసి అని సిద్ధపడి పొలం పనికి వెళ్తుందంట. వెళ్తుంటే
ఈ హస్బెండ్ వస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, వెళ్తున్నాడు. మరి డబ్బులు అంటే అంతకుముందు తాగినా కానీ కొద్దిగైనా డబ్బులు ఇచ్చేవాడంట. ఇప్పుడు అసలు డబ్బులే ఇవ్వట్లేదంట. ఏంటి డబ్బులు ఇవ్వట్లేదు, మరి పిల్లల్ని చదివించుకోవాలి కదా అని చెప్పేసి ఒక అమ్మాయికి వచ్చేసి 9 సంవత్సరాలు, ఒక అమ్మాయికి వచ్చేసి 7 సంవత్సరాలు అంట పిల్లల వయసు. పిల్లలను చదివించుకోవాలి కదా, ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నారంట. ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం కదా, పిల్లలు మరి చదివించుకోవాలి కదా, ఫీజు కట్టాలి, డబ్బులు అని అడిగితే డబ్బులు గిబ్బులు నన్ను అడగమాక, నా దగ్గర ఏం డబ్బులు లేవు అని అంటున్నాడంట. అని కొద్దిగా డ్రింక్ అనేది మానుకున్నాడంట. మనిషి తాగటం అనేది మానుకున్నాడంట. మానుకున్న ఊరిక ఫోను 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 పొద్దుగూకులు ఫోనే నైట్ అయినా ఫోనే, పొగలైనా ఫోనే, ఎక్కడ పెట్టినా ఫోను ఫోను ఫోనేనంట. ఎప్పుడైనా చేయని ఫోన్ బిజీగా వస్తానే ఉందంట. ఫోన్ బిజీగా వస్తుంది ఏందా అని చెప్పేసి అని ఈ అమ్మాయి ఏంటంటే ఎందుకు ఈయన ఫోన్ ఇంతకు ముందు లేదు కదా, ఇప్పుడు ఎందుకు బిజీ వస్తుందని చెప్పేసి అని సరే చూద్దాంలే అని చెప్పేసి అని ఇంకా 10 రోజులు గడిచిన తర్వాత నైటు 11:30కి అట్ట ఫోన్ చేసిందంట అవతల అమ్మాయి. ఈ నిద్రపోతున్నాడంట భర్త. ఇంకా ఆ అమ్మాయి ఫోన్ ఎత్తిందంట. ఫోన్ ఎత్తే ఏంటి ఇంటికి రావట్లేదు నైట్ పూట అని చెప్పేసి అని అడిగిందంట. ఎవరమ్మా నువ్వని ఈ అమ్మాయి అందంట. అంటే మీ ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అవతల అమ్మాయి చెప్పిందంట. ఇదేంటి పెళ్లి చేసుకోవడం ఏందని చెప్పేసి అని మీది ఏ ఊరు ఏంటని అడిగితే ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ముందు నీ మొగుడిని లేపి ఇవ్వు ఫోను అని చెప్పేసి అని అందంట. నా మొగుడిని లేపి ఫోన్ ఇచ్చేదేంటి, అసలు నువ్వెవరు ఏంటి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. ఆల్రెడీ ఆయనకి పెళ్ళి అయ్యి 2 పిల్లలమ్మ అని చెప్తే నాకు తెలుసు అవన్నీ, నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు, రేపు మాపు నేను కూడా వచ్చి అక్కడే ఉంటాను అని చెప్పేసి అని అందంట. ఇంకా ఈ యువతల అమ్మాయి భయమే కదా ఏంటా ఇదంతా అని చెప్పేసి అని ఇంకా లేపి ఏంది ఇట్ట ఫోన్ వచ్చిందంటే ఇట్ట తగాలు పెట్టుకుంటే పెళ్లి చేసుకోలేదు కానీ ఆ అమ్మాయికి నాకు సంబంధం ఉందని హస్బెండ్ అయితే ఒప్పుకున్నాడంట. నువ్వు తాగేవాడి తాక మళ్ళీ నాకు సవితిని కూడా తీసుకొచ్చి పెడుతున్నావా ఏంటి ఇదని చెప్పేసి అని ఈ అమ్మాయి అయితే గొడవ పెట్టుకుంటుందంట. పిచ్చ గొడవ పెట్టుకుంటుందంట. ఈ అమ్మాయి గొడవ పెట్టుకుంటుందంట. ఏంది ఇంకా ఏంటంటే ఆడ మనిషికి అనుమానం ఎక్కువైపోయింది కదా, నువ్వు కొద్దిగా లేటుగా వచ్చినా కానీ నువ్వు అక్కడికి వెళ్ళావా ఏంటని చెప్పేసి ఈ అమ్మాయి గొడవ పెట్టుకుంటుందంట. పోకపోతే ఆ అమ్మాయి గొడవ పెట్టుకుంటుందంట. ఇద్దరికీ సరి చెప్పాలని చెప్పేసి అని ఒకసారి భార్యనే అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళాడంట. సరేరా మాట్లాడదు కానీ నాకు ఇద్దరు కావాలి అని చెప్పేసని. భార్య ఏంది పోయిందాకా సరే అయితే నేను మాట్లాడతానని అసలుకి వెళ్ళాలని చెప్పేసి ఆ అమ్మాయి ఇంటికే తీసుకెళ్తే ఇంకిద్దరు కొట్టుకున్నారంట. భార్య ఏంటంటే చేసుకుందంట, ఇద్దరు కొట్టుకున్నారంట. కొట్టుకున్న తర్వాత ఈ హస్బెండ్ అనేవాడు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు కదా, కొట్టుకొని తలకలు పోసుకొని భార్య తొందరపడి పోలీసులను తీసుకొచ్చిందంట. అంటే నా భర్తను ఎట్టా ఇది చేసిందండి ఎట్టా అని చెప్పేసని. భర్త ఈ అమ్మాయి చెప్తుంది నేను చాలా గోల గోల చేశాను అని చెప్పేసని. ఇక గోల చేసిన తర్వాత అవతల దూరుకుంటుందా ఇంకా ఊరుకోదు కదా, ఆడవాళ్ళు చేసే తప్పే ఇది. నేను అదే ఆ తప్పు చేయొద్దు అని చెప్తున్నాను అనమాట, మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ. అయితే ఇంకా అమ్మాయి ఎందుకు ఊరుకుంటుంది, ఇక ఆ అమ్మాయి కూడా నాకు తాళి కట్టాడండి అని చెప్పేసి అని అందంట. ఇక వీళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు, మొగుడిని తీసుకెళ్ళి ఊరికి బెదిరించి పంపిద్దామని చెప్పేసి అని స్టేషన్కంట హస్బెండ్ని తీసుకెళ్ళారంట. స్టేషన్కి ఆ అమ్మాయి హస్బెండ్ని తీసుకెళ్లారంట. ఎందుకు 2 దెబ్బలు కొట్టి ఊరకు భయం చెప్పి పంపిద్దాంలే అని చెప్పేసని. ఇక అక్కడికి వెళ్ళి ఊరక ఒక దెబ్బే కొట్టారంట. కొట్టి ఏంది ఇట్ట చేయటం కరెక్ట్ కాదు కదా, ఆల్రెడీ నీకు భార్య ఉన్నప్పుడు ఏమైనా అట్ట పెళ్లి చేసుకుంటావు అట్టా ఎట్ట అని చెప్పేసని తిట్టి గొందరగాలంగా తిట్టారంట. తిట్టి చేసిన తర్వాత ఏమైందంటే ఇంకా హస్బెండ్కి ఏంటంటే వాడు ఎంత తాగుబోతాడైనా కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అదే గుర్తుపెట్టుకోవాల్సింది, వాడు తాగని తిరగని ఎంత గోలైనా చేయనండి, భర్తని ఎప్పుడైనా 10 మందిలో నిలబెట్టమాకండి అని చెబుతున్నా నేను. ఎందుకంటే ఎంత తాగుబోతాడైనా ఎంత తిరిగిపోతాడైనా వాడి మనసు చిన్నగా మార్చుకోవాలే కానీ గోల్లో రద్దులు చేస్తే 10 మందిలో మగోడికి పొరుగు పోయిన తర్వాత వాడి మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయి వాడు ఏదన్నా చేసుకున్నా చేసుకుంటాడు, లేకపోతే ఇక నాకు ఇది వద్దని దాని దగ్గరికన్నా పోయి ఉంటాడు. ఇదేనమాట జరిగింది. ఈ రెండిట్లో జరిగిద్ది కానీ ఇక నువ్వే కావాలమ్మా నాకు నాలో మార్పు వచ్చిందని సస్తే వాడు భార్య దగ్గరికి రాడనమాట. వాడు ఎంత తెలివి తక్కువడైనా కానీ తెలివి ఎక్కువడైనా కానీ ఇదే జరిగేది. అయితే ఈ అమ్మాయి ఇంకా స్టేషన్ దగ్గరికి పంపించింది కదా, ఇక వాడు ఇంటికి వస్తే అనుకుంటారు కదా పలానోడు ఎట్టంట స్టేషన్లో పెట్టించిందంట, భార్య కొట్టించిందని వాడి మనసు అనేది బాగా ఇదైపోయిందంట. ఇదైపోయి ఇంకా వాళ్ళ అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి అత్తమ్మ నేనైతే నీ కూతురుతోటి కాపురం చెయ్యను, నాకు వద్దు, నాకు ఇల్లు ఉంది,
అంటే ఇల్లు ఈ అబ్బాయి వాట. నేను కట్టుకున్న గుడ్డలతోటే బయటికి వెళ్ళిపోతా. ఇల్లు ఉంది కాబట్టి ఆ అమ్మాయిని ఉండమను. నన్ను ఇంత గోల చేసింది కాబట్టి నాకొద్దు. నా వల్ల అవతల పిల్ల కూడా గోలైంది కాబట్టి నేను పోయి ఆ అమ్మాయి దగ్గరే ఉంటానని చెప్పేసని చెప్తే, ఆ అత్త, మామ, బామ్మర్ది ఉన్నాడంట. వాడు కూడా నువ్వేంద్ర ఆడకపోయి ఉండేదని వీళ్ళు కూడా చేసుకున్నారంట. ఇహ ఏం చేయాలి వాడు? ఇప్పుడు వాళ్ళు కొట్టి వీళ్ళు కొట్టి ఇహ ఏం చేయాలి అర్థం కాక భార్య దగ్గరికి వచ్చి మళ్ళీ అమ్మాయి నువ్వు నాకైతే వద్దు, నేనైతే నీ దగ్గర ఉండను, నాకు అవసరం లేదు, నేను ఆ అమ్మాయి కావాలనుకుంటున్నా, ఇల్లు ఉంది నీకు ఆల్రెడీ కొద్దో గొప్ప నేను చేయించిందే గోల్డ్ ఉంది, బంగారం ఉంది కాబట్టి ఈ బంగారం తీసుకొని ఉండు, నేనైతే అమ్మాయి దగ్గరికి పోతున్నా, నువ్వు వచ్చి గోళ్ళు రద్దులు చేయమాక, ఇదే ఇంకా అని చెప్పేసి భార్యకి చెప్పి, పిల్లలమ్మ ఎప్పుడన్నా చూడాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి నేను వస్తానని చెప్పేసి అని పిల్లలిద్దరికి చెప్పుకొని ఇంకా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడంట. ఒక 10 రోజులు ఉండనిచ్చిందంట భార్య. అంటే మారి వస్తాడులే అని చెప్పేసి అని ఈ అమ్మాయి ఒక 10 రోజులు ఉండనిచ్చిందంట. తర్వాత మళ్ళీ నలుగురిని తీసుకొని వెళ్ళిందంట. నలుగురిని తీసుకొని వెళ్ళి ఎందుకుంటావు, మరి నన్ను పెళ్లి చేసుకున్నావు, నాకేదో న్యాయం చెప్పు, నా బిడ్డలకి ఏదో న్యాయం చెప్పు అని చెప్పేసి ఈ అమ్మాయి మళ్ళీ పోయి నలుగురిని తీసుకొని పోయి మళ్ళీ ఆడ తగాదులు, మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి ఆ వచ్చిన పెద్ద మనుషులు మళ్ళీ వీడిని చేసుకొని కొద్దిగా మళ్ళీ గోల అయిందంట. గోల అయ్యేలకి ఆ అబ్బాయి మనసు అనేది చిటకమంది ఫ్రెండ్స్. ఆ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే భార్యకి ఇక్కడ చెప్పకపోతే తప్పు, చెప్పాడు భార్యకి, చెప్పాడు, క్లారిటీ ఇచ్చాడు. ఆ పోయేటప్పుడే ఈ రీజన్లన్నీ నువ్వు అప్పుడే అడగవచ్చు కదా, పోయి 10 రోజులు ఉండొత్తాడులే అని ఏ రకంగా అనుకుంటుంది ఆ అమ్మాయి చెప్పండి. ఇంకా తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి గొడవ చేసి వచ్చారు కదా, మారతాడని చెప్పి. ఏంది మారేది? మారడు మగోడు. చూశాడు. చూసి ఏం చేశాడంటే, వాడు నన్ను అడిగితే తెలియకల్లోడే, వాడేం చేశాడంటే నా వల్ల ఆ అమ్మాయి దెబ్బతింద కాబట్టి అని చెప్పేసని వాడు సైలెంట్గా సరేనని చెప్పేసని ఇంటికి వచ్చి ఏం చేశాడు, ఈ అమ్మాయి బంగారం ఉంది కదా, ఈ అమ్మాయిది పిల్లలది గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ మొత్తం తీసుకున్నాడు. తీసుకొని ఆ అమ్మాయికి ఫోన్ చేసి పొలాన్ సాటుకు రా అమ్మాయి అని చెప్పేసని, ఎవరు ఈ ఉంచుకున్న అమ్మాయికి ఫోన్ చేసి పొలాన్ సాటుకు రా అమ్మాయి అని చెప్పేసని ఆ గోల్డ్ వాడేం చేశాడంటే, ఒక 10 రోజులు గ్యాపు ఉందన్నమాట. ఈ భార్య తీసుకుని వచ్చింది కదా, తీసుకుని వచ్చిన తర్వాత ఆ బంగారం ఉంటుంది కదా, ఆ పిల్లల బంగారం అది ఏం చేశాడంటే ఆ బంగారాన్ని అమ్మాడు. షాప్లోకి వెళ్ళి అమ్మాడు. ఒంగోలు షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో షాప్ దగ్గరికి అమ్మాడంట. అమ్మిన తర్వాత ఆ డబ్బులు వస్తాయి కదా, 5 లక్షలు 6 లక్షలు వచ్చినాయంట డబ్బులు. ఆ డబ్బులు ఏం చేశాడు, నేరుగా తీసుకొచ్చి ఈ అమ్మాయికి అది వాడి ఫోన్ నుంచి చేయలేదు, వాడి ఫోన్ నుంచి చేయకుండా వేరే ఫోన్ నుంచి చేసి ఆ అమ్మాయికి పలానా సాటకు రా అని చెప్పేసి అని పొయ్యి 6 లక్షలు డబ్బులు ఇచ్చేసి, నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది, నిన్ను వాళ్ళు కూడా కొట్టారు, నేను ఇంతకంటే ఏం సహాయం చేయలేను నీకు అని చెప్పేసి ఈ 6 లక్షలు అయితే ఆ అమ్మాయి చేతికి ఇచ్చేసి జాగ్రత్తగా ఉండు, ఇంకెవరినన్నా నమ్ముకో, ఏదన్నా అంటే మా వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి అడుగుతారు, డబ్బులు ఇచ్చినట్టు అసలు చెప్పమాక, నువ్వు అసలు ఒప్పుకోమాక, ఇది పొజిషన్ ఇది అని చెప్పేసి ఆ అమ్మాయికి అన్ని జాగ్రత్తలు చెప్పేసి, ఆ అమ్మాయి ఉండేది రెంట్కంట, కొద్దిగా కేసులు బస్సులన్నా నువ్వేం వదురుబోమాక, ఇది అని నేను ఇలా అంటే ఏమన్నా చేసుకుంటానని అమ్మాయితో చెప్పలేదు, ఇది పొజిషన్. ఇంకా అమ్మాయికి అన్ని జాగ్రత్తలు చెప్పాడంట, నా వల్ల నువ్వు ఇబ్బంది పడవద్దు, ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అన్నీ పోయినాక అమ్మాయి చెప్పేసి అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి నేరుగా ఈ డబ్బులు కూడా నీ దగ్గర ఉంచుకోమాక, మళ్ళీ వస్తే లాక్కుంటారు అని చెప్పేసి అని ఆ అమ్మాయికి అన్ని జాగ్రత్తలు అన్నీ పోయినని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడే ఒక డబ్బా పురుగుల మందు డబ్బా తీసుకొని, మందు తాగుతాడు కదా, ఒక మందు అది తీసుకొని వెళ్ళి ఎక్కడ ఈ అమ్మాయితోటి మళ్ళీ తను సంతోషంగా ఉండి ఇంకా ఆ అమ్మాయిని బొసెక్కిచ్చేసి వెళ్ళిపో అని చెప్పేసి అని పంపించి, ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పిందంట, వద్దు అలాంటివి ఏం చేసుకోమాక, నాకు దూరంగా ఉండ ఏం కాదు, నేను ఎప్పుడో నీకు కుదిరినప్పుడే రా అని చెప్పేసి అని నేను ఆల్రెడీ నా భర్తను కోల్పోయి ఉండాను, మళ్ళీ నువ్వు కూడా దూరంగా మాక అబ్బాయి అని చెప్పేసి అని చెప్పిందంట అమ్మాయి, ఎవరు ఉంచుకున్న అమ్మాయి. అయినా కానీ సరే ఓకే, నేను ఎందుకు దూరం అవుతాను, పిచ్చి మొహం అట్ట ఇట్ట అని చెప్పేసి అని ఆ అమ్మాయి చెప్పాల్సిన అమ్మాయి జాగ్రత్తలు చెప్పేసి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత భార్యకి ఇది గుర్తుపెట్టుకో, నువ్వు నా జీవితం నాశనం చేసావు, పక్క అమ్మాయి జీవితం నాశనం చేసావు, నీకు అంతగా భర్తే కావాలి అనుకుంటే నాకు మంచితనంగా చెప్తే నేను మారేవాడినేమో,
ఫస్ట్ స్టేషన్‌లో పెట్టి కొట్టిచ్చావు. తర్వాత మీ అమ్మోళ్ళ చేత కొట్టిచ్చావు. మళ్ళీ నలుగురిని తీసుకొని వచ్చి నా ఒంటి మీద చెయ్యేపిచ్చావు నువ్వు. ఈ నువ్వు దీనికి జీవితకాలం బాధపడేటట్టు చేస్తాను నేను అని చెప్పేసని అన్నాడంట. అప్పుడు ఈ అమ్మాయి ఏమనుకోవాలి? అంటే జాగ్రత్త పడాలి గదా! ఇట్ట అంటున్నాడు ఏంటా కోపం మీద ఉన్నాడని. లేదు ఈ అమ్మాయి అయినా నేను నువ్వు నీ కోసమే గదా చేసిందని అని మాట్లాడిందంట. మాట్లాడినా ఇనరు ఫ్రెండ్స్. ఎందుకంటే మగోడు పొరుగు పోయిన తర్వాత ఇనరనమాట. అయితే ఆయన పిల్లలు చూసుకున్నాడంట. పిల్లలని అమ్మ జాగ్రత్తగా చదువుకోండి మీరు అని చెప్పేసని చెప్తున్నాడంట. పిల్లలు చిన్న వయసు కదా! ఎందుకు మా నాన్న ఇంత జాగ్రత్తలు చెప్తున్నారని ఆ పిల్లలు తెలుసుకోలేకపోయారు. సరే నాన్న, సరే నాన్న అని చెప్పేసని అంటున్నారంట. ఆ పిల్లలకి చెరో ₹100 ఇచ్చాడంట. చికెన్ ఫ్రైడ్ రైసో లేకపోతే చికెను నూడిల్సో ఏయో ఇద్దరికి కొనిచ్చాడంట. అన్ని పిల్లలకి ఏం కావాలో అయన్నీ పూలు తెచ్చిచ్చాడంట. పిల్లలకి పెట్టుకోండమ్మా అని చెప్పేసని. ఇంకా పిల్లలకి ఇష్టమైనవి మొత్తం కొని తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన తర్వాత నేను బయటికెళ్తున్నానని చెప్పేసని ఆల్రెడీ మందు పురుగుల మందు సీసా జేబులో పెట్టుకున్నాడు గదా! బయటికెళ్ళి ఒక మామూలుగా మందు ఉంటది గదా! తాగేది. అంటే క్వార్టరో, 2 క్వార్టర్లు అలా తీసుకున్నాడంట మందు. బయటికెళ్ళాడంట. ప్రశాంతంగా నైటే బయటికెళ్ళాడంట. దాంట్లో కలుపుకున్నాడంట. తాగాడంట. తాగేసి ఒక ఏందంటే అంతకుముందే ఆ అబ్బాయి కొద్దిగా అంటే ఎంతో చదువుకున్నాడు కదా! లెటర్ రాసి పెట్టుకొని జేబులోనే పెట్టుకున్నాడంట. ఆ లెటర్ రాసి పెట్టి జేబులో పెట్టుకొని నా సావుకి నా భార్యే కారణం, ఎవ్వరు కాదు. నా భార్య నన్ను పోలీసుల చేత కొట్టింది. మా అత్త మామల చేత కొట్టిచ్చింది. ఒక నలుగురిని తీసుకొచ్చి కొట్టిచ్చింది. అదేమంటే నీకోసం అని అంటుంది. నా సావుకి నా భార్యే కారణం కాబట్టి అంటే నా భార్య కూడా నన్ను కొట్టి చంపటం కాదు, ఇలా నా పరువు తీసింది అని చెప్పి